నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. అయితే ఇప్పుడు చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, అక్టోబర్ మాసంలో మరి మీనరాశి వాళ్ళకి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను 2024 సంవత్సరంలో. దయచేసి జాగ్రత్తగా వినండి. మొట్టమొదట ఈ యొక్క గ్రహాలు, ఆ తర్వాత పాదాలు, ఇవన్నీ కూడా మనం బాగా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి. ఈ ఏలినాటి శని అనేటువంటిది ఎప్పుడైతే మీనరాశి వారికి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా సుమారు 2 సంవత్సరాల నుంచి కూడా చాలా పరిస్థితులు అవకతవకగా ఉన్నాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇకపోతే మరి మీకు ఏలినాటి శని అనేటువంటిది ఏదైతే ఉందో ఒకసారి మీరు ఎలా చూసుకోవాలి అని అంటే, మీ జాతకం చూసినప్పుడు ఏలినాటి శని మరి 2వ సారి వస్తుందా, 3వ సారి వస్తుందా, ఫస్ట్ సైకిలా, సెకండ్ సైకిలా, థర్డ్ సైకిలా, ఏ సైకిల్లో ఉంది ఈ ఏలినాటి శని అనేది చాలా ముఖ్యం. ఒకవేళ 2వ సారి కనుక ఏలినాటి శని వస్తే దాన్ని పొంగు ఏలినాటి శని అంటారు. 3వ సారి కనుక వస్తే అది కుంగు ఏలినాటి శని అంటారు. పొంగు ఏలినాటి శని అయితే ఏం జరుగుతుందంటే, మంచి కొంత ఉంటుంది, తర్వాత చెడు కూడా కొంత ఉంటుంది. కానీ అప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా మనుషులకి ఒకసారి మొట్టమొదట ఏలినాటి శని వచ్చినప్పుడు ఇంచుమించుగా చాలా చిన్నతనంలోనే వస్తుంది. అప్పుడు పెద్దగా బాధ్యతలు ఉండవు, అర్థం కూడా కాదు. కొంచెం చదువుల్లో ఏదైనా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా పెద్దల యొక్క ఆ యొక్క కఠినమైనటువంటి ప్రవర్తన వల్ల ఖచ్చితంగా చదువుకుంటారు. ఆ తర్వాత ద్వితీయంగా అంటే 2వ సారి ఏలినాటి శని వచ్చినప్పుడు అది పొంగు ఏలినాటి శని కాబట్టి అప్పటి వరకు ఏదైనా మనం తప్పుడు పనులు చేసినటువంటి పక్షంలో శనైశ్వరుడు వార్నింగ్ మాత్రం ఇచ్చి వదిలిపెడతాడు. జాగ్రత్త సుమ, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా లేనిపోని పొరపాట్లు చేయవద్దని అని అంటాడు అనమాట. అక్కడ వార్నింగ్తో సరిపుచ్చుతాడు. అదే కనుక మళ్ళీ 3వ సారి కనుక వచ్చినట్టయితే అతను ఎలాంటి వార్నింగులు ఇవ్వడు, కాకపోతే కఠినంగా శిక్షించేటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. అంచేత 2వ సారి వచ్చింది పొంగు ఏలినాటి శని అంటారు, 3వ సారి వచ్చింది కుంగు ఏలినాటి శని అంటారు. 3వ సారి వచ్చి మనం ముందు ఇయర్స్లో మీరు బ్రతుకున్నంతకాలం ఒకవేళ చాలా దుర్మార్గాలు చేసి ఉంటే మాత్రం మీరు అనుభవించేటువంటి మరణావస్థ అంతా ఇంత ఉండదు. కొంతమందికి పక్షవాతం రావటం, కొంతమందికి అనారోగ్య పరిస్థితులు రావటం, ఎందుకురా ఈ ప్రాణాలు ఉండటం, భగవంతుడా తీసుకుపోనేటువంటి ఘోష వినిపించటం కూడా జరుగుతుంది. ఇలాంటివన్నీ నేను కళ్ళారా చూశాను. అయితే ఇది గోచార ఫలితం మాత్రం కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా మీరు ఉండండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి. మీకు ఏలినాటి శని వల్ల ఉపశమనం కొంతవరకు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది ఈ ఏలినాటి శని కాలంలో అనుకుంటారు శని మమ్మల్ని శిక్షిస్తున్నాడు అని. కానీ శనైశ్వరుడు ఎప్పుడు కూడా శిక్షించడు. ఆయన కేవలం శిక్షణ మాత్రమే ఇస్తాడు. 2వ సారి శిక్షించినప్పుడు అది శిక్షణ మాత్రమే, కాకపోతే కొంచెం ఒక బెత్తం అంటే కట్టబట్టుకుని కొట్టి చెప్తాడు. అదే 3వ సారి అయినప్పుడు మీరు అలాగే ఆ తప్పులే ఆ పాపాలే చేస్తూ ఉంటే కొరడా జూలిపిస్తాడు. ఆ తర్వాత మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. ఎందుకురా ఈ బ్రతుకు అనేలాగా అతను మాత్రం చేస్తాడు. అది కూడా ఇంచుమించుగా శిక్షణ కాలం కిందే తీసుకోవాలి. మీరు ఆ ఏలినాటి శని 3వ సారి వచ్చినప్పటికీ కూడా అవే పాపాలు, అవే కార్యక్రమాలు కనుక చేసినట్టయితే ఇక మీకు మరణ ప్రాప్తి అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాగా శనైశ్వరుడు శిక్షించేటువంటి పరిస్థితి, ఇలాగా శిక్షణ ఇచ్చేటువంటి పరిస్థితి కలుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకని ఇదంతా చెప్తున్నానంటే, మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇది మొదటిసారా, 2వ సారా, 3వ సారా, ఇదంతా చూసుకోండి. ఆ ప్రకారంగా మీరు అర్థం చేసుకుని హనుమాన్ చాలీసా చదువుతూ చేసిన తప్పులకి మాత్రం పశ్చాత్తాపడుతూ మీరు ముందుకు నడవాలి. మరి 1వ తేదీ ఈ యొక్క అక్టోబర్ మాసంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి మనం ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ రాహు ఉన్నాడు మీనరాశిలో. మళ్ళీ అదే గురువు తృతీయంలో. ఎప్పుడు కూడా 3వ స్థానంలో గురువు అంత పెద్దగా యోగించేటువంటి పరిస్థితి ఉండదు. కొంచెం ఒక రకమైనటువంటి బాధలు అనుభవించే పరిస్థితి ఉంటుంది. అదే చతుర్థంలో కుజుడు ఉన్నాడు. అంటే ఏమవుతుంది, అతను వాయిలెన్స్ రాడు, శత్రుక్షేత్రం కాబట్టి ఇంట్లో కొంచెం అశాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. మళ్ళీ పంచమంలో ఎవరు లేకుండా షష్టమంలో, ఇక్కడ సప్తమంలో మాత్రం కేతువు, రవి, బుధుడు వీళ్ళు ఉన్నారు.
ఇక్కడ బుధాదిత్య యోగం ఏర్పడింది కాబట్టి ఒకవేళ వివాహం జరిగినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే మీ యొక్క స్పౌజ్ ఎవరైతే ఉన్నారో భార్య కానీ భర్త కానీ వాళ్ళకు కొంచెం వాక్చాతుర్యము ఆ తర్వాత తెలివి అనేటువంటిది పనిచేసి ఏదైనా మీకు సలహాలు ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే కుజుడు ఈ యొక్క సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం అనారోగ్య పరిస్థితి ఏర్పడడమో లేకపోతే వాద వివాదాలకి దిగడమో ఇవన్నీ కూడా జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే శుక్రుడు మాత్రం అష్టమంలో అంటే తులారాశిలో ఉండటం అనేది జరిగింది. ఏదైనా లక్కీగా ఏదైనా అవకాశాలు ఉద్యోగమో లేకపోతే ఏదైనా లాటరీయో లేకపోతే ఏదైనా వాహన ప్రాప్తియో ఇలాంటివి ఏదైనా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అష్టమంలో శుక్రుడు ఉంటే ఒక్కొక్కసారి వివాహాలు కూడా జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే అది పాపస్థానాధిపతి పాపంలో ఉన్నాడు కాబట్టి గట్టిగానే ఉంటారు. అటువంటి ఏ పరిస్థితిలో ఏ ప్రాబ్లము ఉండదు. కాకపోతే మళ్ళీ 31వ తేదీన ఈ గ్రహగమనాలు మారిపోతున్నాయి. ఎలా మారుతున్నాయి? లగ్నంలో అలాగే రాహు ఉన్నాడు, వ్యయంలో శనైశ్వరుడు మాత్రం ఉండనే ఉన్నాడు. తృతీయంలో గురువు ఎక్కడికి పోడు వృషభంలోనే ఉంటాడు. కానీ కుజుడు మాత్రం కర్కటక రాశిలోకి వస్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుందనంటే ఇప్పుడు ఆ షష్టాష్టకాలు ఇక్కడ కుజుడికి కానీ శనికి కానీ పట్టడం జరిగింది. ఇంకొకటి మనం ఆలోచించాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సప్తమంలో కేతు మాత్రమే ఉంటాడు. ఆ తర్వాత అష్టమంలోకి వచ్చేటప్పటికి రవి ఉన్నాడు కాబట్టి కొంచెం బీపీ ఉన్నవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్ళకి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక భాగ్యస్థానంలో మాత్రం శుక్రబుధులు ఉన్నారు. ఇది మంచిదే ఖచ్చితంగా, ఎందుకంటే గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి ఒకవేళ మీకు శుక్రదశో బుధుని దశో జరుగుతూ ఉంటే ఆ యొక్క 9వ స్థానంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా మీ యొక్క బుద్ధి అనేటువంటిది మీ యొక్క తెలివితేటలు మాత్రం ఇనుమడిస్తాయి. తప్పకుండా ఏదైనా వ్యాపారంలో ఉంటే కూడా బాగా వ్యాపారం సాగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉంటే కూడా ప్రమోషన్లు లభించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వివాహాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకాలంగా ఏమైనా ఆలస్యం జరుగుతుంటే ఏదైనా విషయంలో అవి వెంటనే అయిపోయాడు. అయితే ఇది ఎలాగానంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రం ఏమాత్రం అంత బాగోలేదు. 15వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యకాలం మాత్రం శుభకరంగా ఉంటుంది ఈ మీనరాశి వాళ్ళకి. ఇది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు, ఆవేదన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదని మీరు అర్థం చేసుకోవాలి. కొంత గొప్ప మోకాళ్ళలో నొప్పులు వస్తూ ఉంటాయి. వాటి విషయంలో ఏమీ అశ్రద్ధ చేయకండి. మీరు వైద్య సదుపాయాన్ని కలిగించుకున్నట్టయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు పాల్గొంటారు, గౌరవము ప్రతిష్ట ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే శుక్రుడు వచ్చేసి గురువుని చూడటం, గురువు శుక్రుడిని చూడటం, బుధుడు గురువుని చూడటం, గురువు బుధుని ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి గౌరవ ప్రతిష్టాలకి భంగం మాత్రం కలగదండి. ఆర్థిక పరిస్థితి మాత్రం బాగానే ఉంటుంది. ఏదైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యవహారం బాగా ఉంటుంది. చలనచిత్ర రంగం అద్భుతంగా ఉంటుంది. నటులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ ఇంజనీరింగ్ ఏదైనా వ్యవహారాలు మిషనరీ వ్యాపారం ఇవన్నీ కూడా బాగుంటాయి. అక్కడ ఏమీ తేడా రాదు. ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే లభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ పోలీస్ రంగం కూడా బాగానే ఉంటుంది, వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కుజుడు నీచ కాబట్టి కొంచెం ఒక పట్టాన విసుగు కలగవచ్చు, కానీ బాగానే ఉంటుంది. షష్టాష్టకాలు కాబట్టి పగవాళ్ళు ఎక్కువ అవుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఏదైనా అనవసరంగా ఎవరితోనూ గొడవపడి వాద వివాదాల్లోకి దిగి అగౌరవపడకండి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అత్యాశగా పోయి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మీరు కనుక ప్రవర్తన అంటే ఎలా ప్రవర్తించకూడదో అలా కనుక ప్రవర్తిస్తే మీరు అనవసరంగా అగౌరవం పాలేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇంట్లో దాంపత్య సుఖం అనేటువంటిది ఖచ్చితంగా 15వ తేదీ తర్వాత కలుగుతుంది కాబట్టి 1 నుంచి 15 మధ్యలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గొడవ పడకండి. పిల్లలు డిస్టర్బ్ అవుతారు. పెద్దలు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వాళ్ళు చాలా అశాంతిమయమవుతారు. గృహం కూడా చాలా అశాంతిగా మారిపోతుంది. కాబట్టి మీరు కొంచెం దంపతుల మధ్యన మాత్రం సఖ్యత ఉండడం, ప్రేమ అనురాగంగా ఉండడం చాలా మంచిదని మీరు తెలుసుకోవాలి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా మీ ప్రయత్నాలు ప్రారంభించండి. వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మరో విషయం ఏంటంటే ఒకవేళ వాహనం కొనుక్కోవాలంటే కొనుక్కోండి, కానీ ఒక పద్ధతి ప్రకారంగా కొనండి. మంచి సమయాన్ని చూసుకొని కొనండి. ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. మీరు భగవంతుడిని ప్రార్థించాల్సిందే తప్పదు. దత్తాత్రేయ స్వామిని ప్రతిరోజు పూజించండి. మీ ఇష్టం ఎలా పూజిస్తారో మీకు ఎలా తెలుసో అలా పూజించండి.
ఖచ్చితంగా హనుమాన్ చాలీసా మాత్రం చదవాలండి. ఇది మాత్రం తప్పకుండా చదవాలి. వీలైతే ప్రొద్దున రాత్రి కూడా చదవటానికి ప్రయత్నించండి. అలా గనుక ఉన్నట్టయితే కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా సాఫీగా ఆ నెలంతా కూడా గడిచిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వివాహాలు కూడా త్వరితగతిన జరుగుతాయి. ఏమీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటానండి. నమస్కారం.